వసుంధరా ఓస్వాల్ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ భారత సంతతి బిలీనియర్ పంకజ్ ఓస్వాల్ కూతురంటే మార్కెట్ పై కాస్త అవగాహన ఉన్నవారికి అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె గురించి ఎందుకంటే ఇటీవల తన తండ్రి వద్ద పనిచేసిన ఓ ఉద్యోగిని అపహరించి హత్య చేసినట్టు తీవ్ర అభియోగాలు రావడంతో ఆమెను ఉగాండా జైల్లో నిర్బంధించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ ఉద్యోగి తిరిగి ప్రత్యక్షం కావడంతో కేసు తెగిపోయి జైలు నుంచి విడుదలయ్యారు. అయితే తనను జైల్లో ఉంచినప్పుడు అధికారులు వ్యవహరించిన తీరుపై వసుంధరా ఓస్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు నీరు, ఆహారం ఇవ్వలేదని, స్నానం కూడా చేయనివ్వలేదని ఆరోపించారు. లంచం ఇచ్చాకే భోజనం, నీరు అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆమె ఎవరు అనేది తెగ చర్చ నడుస్తోంది. వసుంధరా ఓస్వాల్ ప్రముఖ భారతీయ బిజినెస్ మ్యాన్, బిలీనియర్ అయిన పంకజ్ ఓస్వాల్ కుమార్తె. ఆమె 1999లో జన్మించారు. ఆమె భారత్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్లో పెరిగారు. ఆమె స్విస్ సంస్థ నుంచి ఆనర్స్ ఫైనాన్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. వసుంధరా ఓస్వాల్ గ్రూప్ గ్లోబల్ విభాగమైన ప్రో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు కాలేజ్లో ఉన్నప్పుడే ప్రో ఇండస్ట్రీస్ ను స్థాపించారు. ఆమె 2023 గ్లోబల్ యూత్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. దాంతో పాటు ఎకనామిక్ టైమ్స్ ఉమెన్స్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ వంటి ప్రశంసలను అందుకుంది. ఆమె కుటుంబం స్విస్ గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రైవేట్ నివాసాల్లో ఒకదాన్ని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. జిగిన్స్ లో సుమారు 1649 కోట్లతో విల్లా నిర్మించుకున్నారంటే వారి ఆస్తి విలువ ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వసుంధర కొన్ని వందల కోట్ల ఆస్తికి వారసురాలు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. అయితే ఇందులోని కొన్ని కుంభకోణాలు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కానీ వాటిని ఓస్వాల్ కుటుంబం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.